హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నితిన్కి సమ్మర్ హాలిడేస్ ఫస్ట్ లాగ్ చేస్తున్నా. డైలీ ఒక లాగ్ పోస్ట్ చేయాలనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నూరు నీకు సార్. ఎస్ ఇద్దరు 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. Slowly open your eyes. Rub your hands. Slowly open your eyes. 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. Jump. Up. Bend. Up. Bend. Up. Bend. Up. Bend. Up. Bend. Up. Bend. Up. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత బాత్ చేసి ఫ్రెష్ అయిపోయినారు పిల్లలు. అయితే ఎప్పుడూ అంతే, నితిన్ లహరి ఇద్దరు ఒకే టైంలో రెడీ కావాలంటారు. ఇద్దరు ఫైట్ చేస్తా రెడీ అవుతారు. అంతే కేరింగ్. ఇద్దరు ఒకేసారి రెడీ అయిపోతారు. ఫేస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక స్మైల్ అద్దంలో చూసుకొని అది నేనే రెడీ అవుతానా అని ఫీల్ అవుతాడు నితిన్. చేసుకుంటే అలిగినాడు అనమాట నితిన్. నాకు హెయిర్ చాలా పెరిగిపోయింది, కటింగ్ చేయించు అని. నేను ట్యూస్డే కావడం వల్ల హెయిర్ కట్ చేయించలేదు. ఇంటికి ఆడపిల్ల ఉండేది లక్షణం అంటారు. ఆడపిల్లలకి జడేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్క మదర్కిను. నేను ఎప్పుడు లహరి క్లీన్గా ఉన్నాను, నేను ఇప్పి వేస్తూ ఉంటాను. అదొక హ్యాబిట్ అయిపోయింది నాకు. ఆ జడేసి దాంట్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. ఇద్దరు క్లీన్గా రెడీ అయిన తర్వాత దేవుని పూజ చేస్తారనమాట, ఒకరి తర్వాత ఒకరు. నితిన్ అయితే పూజ చేసిన తర్వాత లహరి పూజ చేస్తుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి నేనైతే బాయిల్డ్ ఎగ్, మళ్ళీ అన్నం, పెద్దపప్పు చారు చేసిన. లహరికి పెద్దపప్పు చారు అంటే చాలా ఇష్టం. అదంతా తినిన తర్వాత నితిన్ అయితే హోంవర్క్ చేసి స్టార్ట్ చేసినాడు. హాలిడేస్ హోంవర్క్స్ ఇచ్చినారన్నమాట. ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇచ్చినారు. నితిన్ ఊరికి పోవాలా అని చెప్పేసి అన్నీ ఫాస్ట్గా రాసేసి ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ చేసేస్తా ఉన్నాడు. ప్రాజెక్ట్ వర్క్ అయితే నితిన్కి నేను కూడా హెల్ప్ చేసిన. అది షార్ప్నర్స్ది హట్ ఇచ్చినారు ప్రాజెక్ట్ వర్క్. దాన్ని పెన్సిల్ వేస్టేజ్తో హట్ చేయాలని చెప్పినారు. అది రెఫరెన్స్గా నేను అంతా ఒకసారి చూపించినాను వేస్ట్ పేపర్లో చేసి. నితినే ట్రై చేసినాడు, నేను చేస్తాను నాకు ఒకసారి హట్ వేసి అని చెప్పి. హట్ అంతా నేను కూడా హెల్ప్ చేసినాను దాంట్లో. నితిన్ అయితే చాలా బాగా చేసినాడు. లాస్ట్లో చూపిస్తే ఎట్లా వచ్చింది అని. పిల్లలకి స్కూల్లో ఇట్లా ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే ఎండలో తిరగకున్నట్లా ఇంట్లో ఆరాంగా వాళ్ళకి ఆడుకున్నట్లా ఉంటుంది, చేసినట్లు ఉంటుంది, హోంవర్క్ కంప్లీట్ అవుతుంది. చాలా ఫ్రీగా ఫీల్ అవుతారన్నమాట. లేదంటే బయటికి ఎండలో తిరిగేది ఇదంతా చేస్తారు పిల్లలు. అట్లా లేకున్నట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది. వీళ్ళ ఐడియా చాలా బాగుంది స్కూల్లో. లాస్ట్లో అవుట్పుట్ ఎట్లా వచ్చింది అంటే చాలా బాగా వచ్చింది. కలర్ పెన్సిల్స్ వస్తాయి కదా, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క హర్ట్ వేసినాం అనమాట. చాలా బాగా వచ్చింది. నితిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.